వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ 3. మీలో ఎవరైతే పార్ట్ 3 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈరోజు పార్ట్లో కూడా మనం రిఫ్లెక్షన్ పాయింట్కి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. పార్ట్ 3తో రిఫ్లెక్షన్ పాయింట్కి సంబంధించిన మోడల్స్ మొత్తం మనకి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. What is the reflection of the point minus 0.5, 6 with respect to x-axis? With respect to x-axis models, with respect to y-axis models మనం పార్ట్ 1లోనే డిస్కస్ చేసుకున్నాం. అక్కడ నేను మీకు ఈ మోడల్ చెప్పడం మర్చిపోయాను. మీకు ఇన్ కేస్ డెసిమల్స్లో పాయింట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అని. డెసిమల్స్లో ఇచ్చినా మనకి నార్మల్గా నెంబర్స్ ఇచ్చినా ఎలా ఇచ్చినా సరే మనం ఏవైతే నేర్చుకున్నామో సేమ్ ఆ రూల్సే అప్లై అవుతాయండి ఎలాంటి మోడల్కైనా సరే. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి ఎక్స్ యొక్క కోఆర్డినేట్ యొక్క వాల్యూలో కానీ సైన్లో కానీ ఎలాంటి చేంజ్ ఉండదు. వై కోఆర్డినేట్ యొక్క సైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. కాబట్టి దీని యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఏమవుతుంది? -0.5, ఈ వై కోఆర్డినేట్ యొక్క సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి -6. ఓకే, ఈ పాయింట్స్ మనకి డెసిమల్స్లో ఇచ్చారా నార్మల్గా ఇచ్చారా అనే దాని మీద డిపెండ్ అయ్యి రూల్స్ ఏమీ చేంజ్ అవ్వవు. మనం ఏవైతే పాయింట్స్ నేర్చుకున్నామో సేమ్ అవే పాయింట్స్. మీకు ఇలా డెసిమల్స్లో ఇచ్చినప్పుడు మీరు మనం నేర్చుకున్న షార్ట్ కట్స్ కాకుండా ఎక్స్ అండ్ వై యాక్సిస్ డ్రా చేసి మీరు చూసుకున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, what is the reflection of the point 8, 6 in the line y equals to x? ఇది డిఫరెంట్. మనం లైన్స్లో y ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూ కానీ x ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి. పార్ట్ 2లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ y ఈక్వల్స్ టు x అని ఇచ్చినట్లయితే ఈ పాయింట్లో కోఆర్డినేట్స్ ఏదైతే ఇచ్చారో ఎక్స్ అండ్ వై అవి జస్ట్ రివర్స్ అవుతాయి అంతే అండి. 8, 6 అని ఇచ్చారు కదా, దాని యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఏమవుతుందంటే 6, 8 అవుతుంది. సో ఇక్కడ పాయింట్స్ ఏదైనా ఇవ్వనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ -6, 2 యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నా కూడా 2, -6 అవుతుంది. ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ని జస్ట్ రివర్స్ చేయటమే విత్ రెస్పెక్ట్ టు లైన్ వై ఈక్వల్స్ టు ఎక్స్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లం. What is the reflection of the point 8, 6 in the line y equals to -x? y ఈక్వల్స్ టు -x లైన్ ద్వారా మనకి రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ 8, 6ని మనం y ఈక్వల్స్ టు x లైన్ అంటే ఎలా అయితే రివర్స్లో రాసుకున్నామో ఇక్కడ కూడా ఫస్ట్ రివర్స్లో రాసుకోండి. ఆ తర్వాత రెండింటి యొక్క సైన్స్ చేంజ్ చేయండి. ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మైనస్ అవుతుంది. -6, -8. 8, 6 యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ y ఈక్వల్స్ టు -x లైన్ ద్వారా ఏమవుతుందంటే -6, -8 అవుతుంది. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్ 7, 4 ఇన్ ద పాయింట్ 1, 3? 7, 4 పాయింట్ యొక్క రిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దేన్ని యూజ్ చేసుకొని అంటే 1, 3 పాయింట్ని. అంటే మిర్రర్ ఎక్కడ ఉన్నట్లు మనకి 1, 3 పాయింట్ దగ్గర మిర్రర్ ఉన్నట్లు. ఓకే, మనం ఏది నేర్చుకున్నాం పార్ట్ 1 అండ్ 2లో త్రూ ఎక్స్ యాక్సిస్ అన్నారు. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే మిర్రర్ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఉన్నట్లు, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటే మిర్రర్ వై యాక్సిస్ దగ్గర ఉన్నట్లు, లేదా మనకి ఎక్స్ ఆర్ వై లైన్స్ ఇస్తే సమ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 లైన్ అని ఇచ్చారు అంటే ఆ లైన్ని మనం మిర్రర్గా కన్సిడర్ చేస్తాం. ఆర్ వై ఈక్వల్స్ టు -5 అని ఇచ్చారు అంటే ఆ లైన్ని మనం మిర్రర్గా కన్సిడర్ చేస్తాం. ఈ ప్రాబ్లంలో మిర్రర్గా మనం కన్సిడర్ చేయాల్సింది ఎక్కడ అంటే 1, 3 అనే పాయింట్ దగ్గర. ఇది మనకి రిఫ్లెక్షన్ పాయింట్కి సంబంధించిన ప్రాబ్లమే, కానీ దీనిలో మిడ్ పాయింట్ ఫార్ములాను కూడా యూజ్ చేస్తాం. మిడ్ పాయింట్ ఫార్ములా అయితే నేను మీకు చెప్పలేదు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. జస్ట్ బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఒక లైన్ 2 పాయింట్స్ ఉన్నాయి. దీని యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది అంటే ఈ పాయింట్ సమ్ x1, y1 అనుకుంటే ఈ పాయింట్ని మనం x2, y2 అనుకుంటే మిడ్ పాయింట్ ఏమవుతుంది? రెండింటికి కరెక్ట్గా మిడిల్లో ఉండాలి మిడ్ పాయింట్ అంటే. ఈ మిడ్ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది అంటే
ఈ 2 పాయింట్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేయడమే. అంటే x1 ప్లస్ x2/2 చేస్తే మిడ్ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది. మిడ్ పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ రావాలి అంటే y1 ప్లస్ y2/2. ఓకే, 2 పాయింట్స్ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా జనరల్గా మనం ఎలా రాసుకుంటామంటే x, y ఈక్వల్స్ టు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఇది మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములా రిఫ్లెక్షన్ పాయింట్ ప్రాబ్లంకి మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మనకి ఏమి ఇచ్చారు, 7, 4 యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు విత్ రెస్పెక్ట్ టు 1, 3 పాయింట్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ డ్రా చేసుకోండి, వై యాక్సిస్ డ్రా చేసుకోండి, ఎక్స్ అండ్ వై. మనకి ఏమి ఇచ్చారు పాయింట్ 7, 4 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 7, ఇక్కడ వై యాక్సిస్ మీద 4. పాయింట్ ఎక్కడ ఉన్నట్లండి, ఇక్కడ ఉన్నట్లు 7, 4. ఈ పాయింట్ యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ పాయింట్ని యూజ్ చేసుకొని 1, 3 అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గర 1, వై యాక్సిస్ దగ్గర 3. సమ్ ఇక్కడ ఉంటుంది అనుకుందాం పాయింట్. సో ఈ 7, 4 అనే పాయింట్ని, ఈ 1, 3 అనే పాయింట్ని మనం మిర్రర్గా అనుకుంటే దీని యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఎక్కడ ఫామ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి రిఫ్లెక్షన్ ఈ 7, 4 నుంచి 1, 3 వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఈ ఫామ్ అయ్యే రిఫ్లెక్షన్ పాయింట్ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా 1, 3 నుంచి. ఓకే, డిస్టెన్స్లో ఎలాంటి తేడా ఉండదు కదా, మారితే వాటి యొక్క వాల్యూస్ మారొచ్చు లేదా సైన్స్ మారొచ్చు కానీ డిస్టెన్స్ ఏమీ చేంజ్ అవ్వదు. ఓకే, ఈ 7, 4 అనే పాయింట్ 1, 3 పాయింట్కి మధ్య ఎంతైతే డిస్టెన్స్ ఉందో దీని యొక్క రిఫ్లెక్షన్ పాయింట్కి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. ఈ డిస్టెన్స్ అనేది సేమ్. ఈ ఒక కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఈ ఫార్ములా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, మిర్రర్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ఎంతైతే డిస్టెన్స్లో ఉంటుందో దాని యొక్క మిర్రర్ ఇమేజ్ కూడా ఆ మిర్రర్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. ఓకే, కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ ఏంటండి, ఇది. దాని యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఏదో మనకి తెలియదు, ఎక్స్, వై అనుకుందాం. సో 7, 4 యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఎక్స్, వై అవుతుంది. ఈ 2 పాయింట్స్ మధ్య మిడ్ పాయింట్ ఎంత అవుతుంది, 1, 3 అవుతుంది. 1, 3 మిడ్ పాయింట్ ఎలా అవుతుంది, మనం దీని యొక్క రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ టు 1, 3 పాయింట్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే మనం మిర్రర్ని 1, 3 దగ్గర ఉంది అని మనం ఎస్యూమ్ చేసుకోవాలి. కాబట్టి 1, 3 అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే మిడ్ పాయింట్ ఫార్ములా డిస్కస్ చేసుకున్నామో దానిని బట్టి ఈ రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దీనిని మనం x1, y1 అనుకుంటే ఇవి x2, y2 అనుకుంటే మిడ్ పాయింట్ x, y. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ ఎక్స్ కోఆర్డినేట్ రావాలి అంటే x ఈక్వల్స్ టు x1 ప్లస్ x2/2. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి, మిడ్ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ 1 ఈక్వల్స్ టు x1 మనకి తెలియదు ప్లస్ x2 కోఆర్డినేట్ ఎంత అండి 7/2. దట్ ఈక్వల్స్ టు x1 ప్లస్ 7 ఈక్వల్స్ టు 2, x1 ఈక్వల్స్ టు -5. y కోఆర్డినేట్కి ఫార్ములా ఏంటండి, y ఈక్వల్స్ టు y1 ప్లస్ y2/2. సో మిడ్ పాయింట్లో y కోఆర్డినేట్ ఎంత, 3 ఈక్వల్స్ టు y1 మనకి తెలియదు, y2 4/2. దట్ ఈక్వల్స్ టు y1 ప్లస్ 4 ఈక్వల్స్ టు 6, y1 ఈక్వల్స్ టు 2. దీని యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ కోఆర్డినేట్స్ x1, y1 ఏమైనాయండి, -5, 2. కాబట్టి 7, 4 యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు 1, 3 పాయింట్ ఏమవుతుందో మనకి -5, 2. ఓకే, ఇది ఒక్కటి కొంచెం కొత్త మోడల్, ఏం లేదు, మిడ్ పాయింట్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయటమే. ఈ పాయింట్ యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ మనల్ని ఏ పాయింట్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయమంటున్నారో అది మిడ్ పాయింట్ అవుతుంది. సో ఇచ్చిన పాయింట్కి ఈ మిడ్ పాయింట్కి మధ్య ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో రిఫ్లెక్షన్ పాయింట్కి ఈ పాయింట్కి మధ్య కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఇచ్చిన పాయింట్కి రిఫ్లెక్షన్ పాయింట్కి మధ్య ఉన్నది ఎగ్జాక్ట్గా దాని యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం రిఫ్లెక్షన్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ ఇలాంటి మోడల్లోనే మీకు రిఫ్లెక్షన్ పాయింట్ ఇవ్వచ్చు,
అలానే ఈ మిడ్ పాయింట్ ఇవ్వచ్చు, ఇటువైపు ఒరిజినల్గా ఆ పాయింట్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమని కూడా అనొచ్చు. ఓకేనా అండి. రిఫ్లెక్షన్ పాయింట్కి సంబంధించిన అన్ని మోడల్స్ మనం కవర్ చేసాము. సో ఆ మోడల్స్లో ఎక్స్ యాక్సిస్ త్రూ వై యాక్సిస్ లేదా ఎక్స్ఆర్ వై లైన్స్ లేదా ఆరిజిన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేంజ్ అవుతాయో ఒక టేబుల్ ఫామ్లో చెప్తానని లాస్ట్ పార్ట్లో చెప్పాను. సో ఆ టేబుల్ చూద్దాం, చూడండి. ఇప్పుడు మనకి రిఫ్లెక్షన్ పాయింట్ కాన్సెప్ట్లో ఎక్స్ అండ్ వై యొక్క కోఆర్డినేట్స్ ఇస్తారండి. మనకి ఒక పాయింట్ ఇస్తారు ఎక్స్ కామా వై అని. దాని యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. మీలో ఎవరైతే ఫస్ట్ టైం పార్ట్ 3 చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇలా ఒక పాయింట్ ఇచ్చి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ లేదా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ లేదా విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ లేదా సమ్ ఎక్స్ ఈక్వల్స్ టు కే, ఇక్కడ కే అని రాశాను, అంటే సమ్ ఏదో ఒక కాన్స్టెంట్ నెంబర్ ఇస్తారు. ఎక్స్ ఈక్వల్స్ టు 2 లైన్ అనో ఎక్స్ ఈక్వల్స్ టు -4 లైన్ అయినో వాళ్ళు ఇష్టం వచ్చినంత నెంబర్ ఇస్తారు. ఆ లైన్ని యూజ్ చేసుకొని దాని రిఫ్లెక్షన్ పాయింట్ ఏంటి అని, లేదా వై యొక్క లైన్ ఇస్తారు, వై ఈక్వల్స్ టు 2 ఆర్ వై ఈక్వల్స్ టు -7, వై ఈక్వల్స్ టు 3 వాళ్ళ ఇష్టం. ఆ లైన్ని యూజ్ చేసుకొని రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని మనల్ని అడుగుతారు. ఈ 5 మెయిన్ మోడల్స్ రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడంలో. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎక్స్ అండ్ వై యాక్సిస్ డ్రా చేసుకొని వాళ్ళు ఏ పాయింట్ ఇచ్చారు మనం ఎక్స్ యాక్సిస్ని మిర్రర్గా అనుకోవటం, దాని యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ని మనం డ్రా చేసుకోవటం, ఇదంతా బేసిక్ మెథడ్. కానీ మనం బేసిక్ మెథడ్ కాకుండా షార్ట్ కట్స్ చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించిన టేబుల్ అనమాట ఇది. మనకి ఎక్స్ వై కోఆర్డినేట్స్ ఇచ్చి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఎక్స్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు, అలానే ఎక్స్ యొక్క సైన్ చేంజ్ అవ్వదు. ఓకే, చేంజ్ అవ్వని వాటికి నేను ఇంటూ పెడుతున్నాను, ఏవైతే చేంజ్ అవుతాయో దానికి టిక్ పెడుతున్నాను. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ యొక్క వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు, అలానే ఎక్స్ యొక్క సైన్లో కూడా ఎలాంటి చేంజ్ ఉండదు. వై యొక్క వాల్యూలో చేంజ్ ఉండదు, వై యొక్క సైన్లో మాత్రమే చేంజ్ ఉంటుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే 2, 3 అనే పాయింట్ యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. సో ఎక్స్ కోఆర్డినేట్ ఏదైతే ఉందో 2 అది ఏమీ మారదు, యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. వై కోఆర్డినేట్లో 3 అయితే ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ కూడా మారదు, యాజ్ ఇట్ ఈస్గా 3, సైన్ చేంజ్ అవుతుంది కాబట్టి -3. సో 2, 3 యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే 2, -3 అవుతుంది. ఓకేనా, క్లియర్ అయింది కదా. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఏదైనా ఒక పాయింట్ యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ యొక్క వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదండి, ఎక్స్ యొక్క సైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. వై కోఆర్డినేట్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు, అలానే సైన్ కూడా చేంజ్ అవ్వదు. ఓకేనా, క్లియర్ అయిందా. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్కి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్లో వైలో రెండిటి వాల్యూస్లో చేంజ్ ఉండదు, ఎక్స్ యొక్క సైన్లో చేంజ్ ఉండదు, ఓన్లీ వై యొక్క సైన్లోనే చేంజ్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటే ఓన్లీ వై ఎక్స్ యొక్క సైన్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అడిగారు అంటే ఎక్స్ అండ్ వై రెండింటి యొక్క వాల్యూస్లో ఎలాంటి చేంజ్ ఉండదండి, రెండింటి యొక్క సైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ అంటే విత్ రెస్పెక్ట్ టు లైన్ సమ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 అని కానీ ఎక్స్ ఈక్వల్స్ టు -3 ఎంతైనా ఇవ్వచ్చండి. ఎక్స్కి ఈక్వల్ టులో ఒక కాన్స్టెంట్ ఇచ్చి ఆ లైన్ని యూజ్ చేసుకొని మనల్ని రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ లైన్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ చేంజ్ అవుతుందండి. సైన్ చేంజ్ అవుతుందా అంటే కొన్ని కేసెస్లో చేంజ్ అవుతుంది, కొన్ని కేసెస్లో చేంజ్ అవ్వదు. అది వాళ్ళు ఇచ్చిన రిఫ్లెక్షన్ పాయింట్ యొక్క వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, అందుకని నేను డిపెండెంట్ రాస్తున్నా. వై యొక్క వాల్యూలో కానీ సైన్లో కానీ ఎలాంటి చేంజ్ ఉండదు.
ఓకే, నెక్స్ట్ వై లైన్ చూడండి. విత్ రెస్పెక్ట్ టు y ఈక్వల్స్ టు 2 లైన్ అనో లేదా y ఈక్వల్స్ టు -4 లైన్ అనో ఇలా ఇచ్చినప్పుడు x యొక్క వాల్యూలో చేంజ్ ఉండదు, x యొక్క సైన్లో చేంజ్ ఉండదు. y యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది, y యొక్క సైన్ కూడా సేమ్ అండి. ఇచ్చిన ప్రాబ్లం మీద డిపెండ్ అయ్యి చేంజ్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఓకే, ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మీరు ఏదైనా ఒక టాపిక్ కంప్లీట్ చేశారు అంటే ఆ టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్, థియరీ పాయింట్స్ అన్నీ ఒక నోట్బుక్లో రాసుకొని ఎవ్రీడే రివిజన్ చేసుకోండి. సో అలా రివిజన్ చేసుకునేటప్పుడు ఇలా టేబుల్ ఫామ్లో ఉంటే మీకు రివిజన్కి తక్కువ టైం పడుతుంది అని నేను ఇలా చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు x యాక్సిస్కి x లైన్కి మధ్య డిఫరెన్స్ చూడండి. కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అంటే ఓన్లీ y సైన్ చేంజ్ అవుతుంది, x వాల్యూస్లో ఎలాంటి చేంజ్ ఉండదు. అదే మనకి x లైన్స్ ఇచ్చారనుకోండి, జస్ట్ ఈ x యాక్సిస్కి రివర్స్లో ఈ y యొక్క వాల్యూలో కానీ సైన్లో కానీ ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. x యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా, సైన్ అనేది ఇచ్చిన ప్రాబ్లం మీద డిపెండ్ అయ్యి చేంజ్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ అంటే y కోఆర్డినేట్ యొక్క వాల్యూలో కానీ సైన్లో కానీ చేంజ్ ఉండదు, ఓన్లీ x కోఆర్డినేట్ యొక్క సైన్ మాత్రమే చేంజ్ అవుతుంది. అదేవిధంగా విత్ రెస్పెక్ట్ టు y ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూ, y లైన్స్ ఇచ్చి మనల్ని రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్లో ఎలాంటి చేంజ్ ఉండదు, y యొక్క వాల్యూ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, y యొక్క సైన్ మాత్రం మనకి ఇచ్చిన రిఫ్లెక్షన్ పాయింట్ మీద డిపెండ్ అయ్యి చేంజ్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. అది మనకి ఇచ్చిన ప్రాబ్లం మీద డిపెండ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ రిఫ్లెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటే x అండ్ y రెండింటి యొక్క వాల్యూస్లో ఎలాంటి చేంజ్ ఉండదు, రెండింటి యొక్క సైన్స్ మాత్రం ఖచ్చితంగా మారుతాయి. ఓకేనండి, సో ఈ టేబుల్ని మీరు బాగా నేర్చుకున్నట్లయితే రిఫ్లెక్షన్ పాయింట్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. 10 సెకండ్స్ కూడా పట్టని ప్రాబ్లమ్స్, రిఫ్లెక్షన్ పాయింట్ని బేస్ చేసుకొని అడిగే ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఇంపార్టెంటే, చాలా వాటిల్లో అడిగిన మోడలే వీటి నుంచి. ఓకేనా అండి, నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ మోడల్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.